నమస్కారం సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సక్సెస్ మంత్ర కార్యక్రమంలో భాగంగా మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ కోపం. మన కోపమే మన శత్రువు అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట. బట్ ఏ సందర్భాల్లో ఆ కోపాన్ని ఉపయోగిస్తున్నాము, అసలు కోపం ఎందుకు వస్తుంది, ఒకవేళ కోపం వచ్చిన తర్వాత జరిగే నష్టాలు ఏంటి అనేది మన అందరికీ తెలుసు. విచక్షణ కోల్పోతాము, ఏం మాట్లాడతామో తెలీదు. ఒకవేళ మాట్లాడిన తర్వాత దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడానికి కుదరదు. ఒకసారి మాట బయటకు వచ్చింది అంటే మళ్ళీ రివర్స్ తీసుకోలేము, దానికి బాధపడుతూ ఉంటాము. అసలు ఈ కోపం ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి వేధిస్తున్న అంశం అనమాట. కోపం అనేది కంట్రోల్ చేయలేమా అనే డౌట్స్ కూడా ఉంటాయి. ఈరోజు ఆ డౌట్స్ అన్నిటినీ మనం క్లారిఫై చేసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ గౌతమ్ గారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గౌతమ్ గారు. సో కోపం అనేది మనం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వింటున్న మాట, చుట్టుపక్కల చూస్తున్న నార్మల్ ఎమోషన్. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం అంటే ఏంటి? కోపం అనేది నార్మల్ ఎమోషన్ అండి, నార్మల్ ఫీలింగ్. అది ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ అది రావడం చాలా సహజం అన్నమాట. అది చెడు అని చెప్పలేము, ఇలా మంచి అని కూడా చెప్పలేము అనమాట. దాన్ని మంచికి కూడా ఉపయోగించుకోవచ్చు. సమ్టైమ్స్ ఇట్ హెల్ప్స్ అస్ డూ గుడ్ థింగ్స్. లైక్ మనకి ఒక మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట. కొన్ని కోపాలు ఎట్లా ఉంటాయంటే అలా ఉంటాయి. యాక్చువల్లీ కోపం రావడానికి చాలా ఇన్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఇరిటేషన్స్ వలన కోపం రావచ్చు, ట్రిగర్స్ ఇవన్నమాట. గ్రీఫ్ అంటే ఎవరైనా చనిపోయినా కూడా, హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో ఇవన్నీ కూడా కోపం చాలా సహజంగా వస్తూ ఉంటుంది అనమాట. ఇది చాలా సహజమైనది. కాకపోతే మనకు ఒక్కొక్కసారి దీని నుంచి చాలా ప్రొడక్టివ్, అంటే వీ కెన్ డూ గుడ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు కొన్ని సివిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సొసైటీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకేమైనా చూస్తూ ఉంటారు. ఎవరికైనా కోపం వచ్చింది అని అంటే అక్కడ ఏముంది, దానికోసం దే యాక్ట్ అనమాట. బాడీ ప్రిపేర్స్ ఇట్ సెల్ఫ్ టు యాక్ట్ ఫర్ దట్ సిచ్యువేషన్. ఏదో ఇక్కడ సరిగ్గా లేదు, మనం ఏదైనా యాక్ట్ చేయాలి, టు సెట్ రైట్ ద సర్కమ్స్టాన్సెస్ అనమాట. సో కోపం అనేది చాలా సహజం. ఓకే. సో వన్స్ కోపం వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. ఫస్ట్ థింగ్, బాడీలో జరిగే చేంజెస్ ఏంటి అసలు కోపం వస్తే? ఇప్పుడు కోపం అనేది మనము జస్ట్ కోపం వరకే చూసుకుంటే చాలా సహజమైన రియాక్షన్. కాకపోతే ఇది అగ్రెషన్ అంటారు. అంటే చాలా ఎక్కువ కోపము, ఇలా వైలెంట్గా అవ్వడము, అదన్నీ కూడా బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. అది ఒక మనిషి తను ఎలా బిహేవ్ చేయాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తారు అనేది వ్యక్తీకరించడం అనమాట, లైక్ బిహేవియరల్ చేంజ్. సో ఎదురు వాళ్ళకి హాని కలిగించడం కానీ, వర్బల్గా కానీ, ఫిజికల్గా కానీ, అది అగ్రెషన్ అంటారు. అగ్రెషన్కి యాంగర్కి ఇది డిఫరెన్స్. కానీ మనకి యాంగర్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో టెంపరల్ లోబ్ అని ఈ పార్ట్లో ఉంటుందన్నమాట. టెంపరల్ లోబ్లో చిన్న ఆల్మండ్ సైజ్ ఒక చిన్న ఆర్గన్, దాంట్లోనే అమెగ్డిలా అని ఉంటుందన్నమాట. ఓకే. బోత్ సైడ్స్ ఆఫ్ బ్రెయిన్లో ఉంటుంది అది. సో అదేంటంటే ఇట్ విల్ గెట్ యాక్టివేటెడ్ ఆ టైంలో. అది ఇట్స్ ఏ సైట్ ఫర్ ఎమోషన్ అండ్ మెమొరీ, ఫైట్ ఆర్ ఫ్లైట్, ఒక ఫియర్ కానీ యాంగ్జైటీ కానీ అది సెన్స్ చేస్తుంది అనమాట. సెన్స్ చేసి ఇమ్మీడియట్గా అది మనకి సిగ్నల్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన బాడీలో అడ్రినాలిన్, కార్టిసాల్ అనేవి రిలీజ్ అవుతాయి. అడ్రినాలిన్ అనేది ఫ్లైట్ హార్మోన్ అంటారు. అడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. అది రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ బాడీలో చేంజెస్ వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు బ్రెయిన్ లో చేంజెస్ వస్తాయి, బాడీలో సైకలాజికల్ చేంజెస్ కూడా వస్తాయి. బ్లడ్ సప్లై ఏదైతే మన గట్ అంటారంటే మన ఇంటెస్టైన్స్, స్టమక్ ఉండేదంతా కూడా మన స్కెల్టల్ సిస్టమ్, మన మజిల్స్కి ఫ్లో ఎక్కువైపోతుంది అనమాట. సో దట్ ప్రిపేరింగ్ టు ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్, అంటే ఐదర్ టు రన్ అవే ఆర్ టు ఫైట్, టు టేక్ సమ్ యాక్షన్ అనమాట. అదొకటి. ఇంకోటి ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఇంక్రీజ్ హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంది, స్వెట్టింగ్ వస్తుంది, ఇట్లా ఫియర్ ఉంటుంది, కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది, చాలా కోపంలో ఊగిపోతూ ఉంటారు చూడండి, కాలు చేతులు కూడా వణుకుతూ ఉంటాయి, వాయిస్ కూడా వణుకుతుంది. సో డ్రైనెస్ ఆఫ్ మౌత్, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇది ఒక్కటే కాకుండా ఈ కార్టిసాల్ అనేది ఎప్పుడైతే ఎక్కువ క్వాంటిటీలో రిలీజ్ అయింది అనుకోండి, ఫుల్ బాడీ బ్లడ్లో రిలీజ్ అయినప్పుడు అది ప్రీ ఫ్రాంటల్ ఏరియా అనేది బ్రెయిన్లో ఈ పార్ట్లో ఉంటుందన్నమాట. ఫ్రాంటల్ లోబ్ ఫ్రంట్లో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ఏరియాలో హిప్పో క్యాంపస్ అని ఉంటుంది. ఆ ఏరియాస్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే కాల్షియం అయాన్స్ అనేది ఎక్కువ తీసుకుంటాయి అన్నమాట సెల్స్ అప్పుడు. ఇది ఎక్కువ అయినప్పుడు, అంటే మనం ఎక్కువ అన్నం ఎలా తింటామో అట్లా అనమాట.
అది తీసేసుకునే వరకు వాటికి ఎక్కువ ఎనర్జీ, అవుట్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అనమాట ఫర్ సెవరల్ ఫ్యూ మినిట్స్ అనమాట. అందుకే హార్ట్ బీట్ మనకి పెరుగుతుంది. అడ్రినాలిన్ వల్ల హార్ట్ బీట్ అవి పెరుగుతాయి. ఇది అట్లా వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే వాటికి ఫైరింగ్ అనేది చాలా ఫాస్ట్గా హైపర్ యాక్టివ్ అయిపోతాయి అనమాట ఫ్యూ సెకండ్స్కి. ఒక్కోసారి ఆ నర్వ్ సెల్స్ అనమాట ఆ ఏరియాస్లో అయినందువలన ఒక్కోసారి ఆ సెల్స్ కూడా చనిపోతాయి అనమాట ఆ ఏరియాస్లో. లాంగ్ టర్మ్లో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి బ్రెయిన్ మీద, మనకి మెమొరీ మీద, ఎమోషన్స్ మీద, ఇవన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటాయి అన్నమాట మనకి. అందుకనే ఇప్పుడు ఏదైనా కోపం వచ్చి ఫైట్ చేసుకుంటున్నప్పుడు అట్లా ఇమ్మీడియట్ రియాక్షన్ వచ్చినప్పుడు ఒక జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా తీసుకోలేకపోతారు. ఎందుకంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది మనకి జడ్జిమెంట్కి కానీ ఫ్యూచర్ ప్లానింగ్స్కి కానీ మనకి ఉపయోగపడే పార్ట్ అనమాట అది. తర్వాత ఇది హిప్పోకాంపస్ అంటారు, అది కూడా మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ మెమరీ. ఆ టైంలో మనకి ఫైట్ అవుతున్నప్పుడు కానీ లేదు ఇంకేదైనా గొడవ అవుతున్నప్పుడు యాంగర్ ఇష్యూస్ ఉన్న ఇంపల్సివిటీ ఆ టైంలో ఎలా బిహేవ్ చేసాము, ఏం మాట్లాడడం కూడా కొంతమందికి గుర్తుండదు. ఎందుకంటే అది రిలేటెడ్ టు మెమరీ, దాని మీద కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అనేది అడ్రినాలిన్, దానివల్ల హార్ట్ బీట్ అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కోపం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి షార్ట్ టెంపర్ అంటూ ఉంటారు, కొంతమంది లాంగ్ రన్లో ఆ కోపం అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఒకవేళ షార్ట్ టెంపర్లో అయినా సరే లాంగ్ రన్లో అయినా సరే ఆ కోపాన్ని అలానే బేర్ చేస్తే ఏమవుతుంది అసలు? యాక్చువల్లీ ఇది కోపం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఇది దాన్ని ఫిజికల్గా, ఎమోషనల్గా, సైకలాజికల్గా మనం తీసుకోవచ్చు. ఫిజికల్గా ఏంటంటే ఇవి కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే అడ్రినాలిన్ అలాంటివి రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీ హార్మోన్ అనేది, సెరటోనిన్ అనేది బ్రెయిన్లో ఉంటుందన్నమాట. ఆ హార్మోన్ లెవెల్ తగ్గిపోతే బాడీ పెయిన్స్, వాళ్ళకి డిప్రెషన్స్ రావడము, టైర్డ్నెస్ అవ్వడము, ఇరిటేషన్స్ రావడము, తర్వాత సెల్ఫ్ హార్మ్ కూడా చేసుకుంటారు వాళ్ళు. ఇలాంటివి వస్తాయి, బైపోలార్ డిజార్డర్స్ వస్తాయి. ఒకవేళ ఫ్యామిలీలో కన్నా అది రన్ అవుతుంది అని అన్నప్పుడు ఎట్లాంటివన్నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇదొకటి. సో బాడీ ఎఫెక్ట్స్ ఏంటంటే బాడీలో హెడేక్స్ కామన్గా వస్తాయి. ఇన్సామ్నియస్ అంటే వాళ్ళకి స్లీప్ అది ఉండదన్నమాట, సరిగ్గా స్లీప్ ఉండదు. తర్వాత స్ట్రెస్ వలన డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, ఆల్రెడీ కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది, స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, ఈవెన్ పెరాలసిస్. ఇట్ విల్ లీడ్ టు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇమ్యూనిటీ కూడా తగ్గిపోయి వాళ్ళకి స్కిన్ అలర్జీస్ రావడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సైకలాజికల్గా ఏంటంటే స్ట్రెస్ విల్ లీడ్ టు డిప్రెషన్స్, రికరెంట్ డిప్రెషన్స్ అలా కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. ఒక్కోసారి ఆ రికరెంట్ డిప్రెషన్స్ విల్ లీడ్ టు మూడ్ అప్లిఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు కొంతమందికి వాళ్ళలో మేనియాస్ అని వస్తాయన్నమాట. సో ఇన్ని విధాలుగా, చాలా విధాలుగా మనకి బాడీలో ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే మనకి యాంగర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా అంటే హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, పల్స్ రేట్ ఎక్కువ అవుతుంది, బీపీ ఎక్కువ అవుతుంది, స్వెటింగ్ వస్తుంది, బాడీ షివరింగ్ ఉంటుంది, డిజీనెస్ కూడా వస్తుంది, కొంతమందికి బ్రీదింగ్ హెవీ అయిపోతుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, చెస్ట్ టైట్నెస్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే. సో ఈ కోపం అనేది జెనెటికల్గా అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఎవరికి లేకుండా అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తాయా? యాక్చువల్లీ దీన్ని జెనెటిక్గా కూడా వస్తాయి, కానీ అది ఎట్లా అంటే వాళ్ళకి ఫ్యామిలీలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిజార్డర్స్ ఉంటాయి. లైక్ బైపోలార్ డిజార్డర్ కానీ, డిప్రెషన్ ఉన్నా కానీ కూడా, ఇంకా ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు, అంటే ఆ పర్సనాలిటీని అలా ఉంటుంది అన్నమాట వాళ్ళు. అలాంటి డిజార్డర్స్, ఇలాంటి కొన్ని డిజార్డర్స్ ఫ్యామిలీలో ఉన్నాయా లేదా రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఉంది అంటే ఇవన్నిట్లో కూడా యాంగర్ ఇస్ ఏ సిమ్టమ్ అనమాట వాటిలో. సో ఆ జబ్బులు ఏమన్నా వీళ్ళకు ఉన్నాయా, ఓన్లీ యాంగరే ఉందా అనేది అసెస్ చేసుకోవాలి. ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే లెర్న్ బిహేవియర్స్ ఉంటాయి. యూజువల్లీ పెద్దవాళ్ళు ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు, లేదు మన రిలేటివ్స్ ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు చూసి యూజువల్లీ పిల్లలు మనం కూడా అలా చేయొచ్చు, లెర్న్ బిహేవియర్స్ అనమాట. ఈ లెర్న్ బిహేవియర్స్ కూడా రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటి రీఇన్ఫోర్స్మెంట్ అనమాట, ఒకటి మోడలింగ్. రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఇప్పుడు ఒక పని జరగాలి అని అన్నప్పుడు ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికైనా ఆ పని జరగడానికి వాళ్ళు చాలా కోప్పడి అలా చేసి ఆ పని జరిగిందనుకోండి,
అది చూస్తారనమాట. వీళ్ళు పిల్లలు కూడా అలా ఆ విధంగా బిహేవ్ చేస్తే వాళ్ళకి ఆ పనులు జరిగాయి అనుకోండి, అది ఒక రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. ఇలా నేను తీసుకోవచ్చు నేను ఇలా ఈ విధంగా బిహేవ్ చేస్తే నాకు కావాల్సింది జరుగుతుంది. సో వాళ్ళు అది కరెక్ట్ అనుకొని దాన్నే అడాప్ట్ చేసుకుంటారు. ఇంకోటి మోడలింగ్, లైక్ పేరెంట్స్ని చూసేసి వాళ్ళు ఓకే దిస్ ఈజ్ ఓకే రైట్ టు బీ యాంగ్రీ అని అనుకుంటారు అనమాట. కొన్ని ఇన్అప్రాపరియేట్ సిచ్యువేషన్స్లో కూడా యాంగర్ నాట్ కరెక్ట్ కదా. సో అది పేరెంట్స్ నుంచి కూడా లెర్న్ బిహేవియర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే. సో వన్స్ ఈ కోపం వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చెయ్యలేక చాలామంది సూసైడల్ టెండెన్సీనో లేకపోతే ఏదైనా వస్తువును పగలగొట్టడము ఇలా చేస్తూ ఉంటారు. కోపం వచ్చాక అసలు ఏం చేయాలి? అది కోపము ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ అసెస్మెంట్ చేసుకోవాలి. కోపము ఎన్ని రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. దీంట్లో కోపంలో సాధారణంగా చాలా రకాలు ఉంటాయి, కానీ మనము ఒక లిస్ట్ లాగా చేసుకుంటే 3 రకాలు. ఒకటి ఏంటంటే ప్యాసివ్ అగ్రెషన్ అంటారు, ఇంకోటి ఓపెన్ అగ్రెషన్ అంటారు. ఈ ప్యాసివ్ అగ్రెషన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఇంటర్నలైజ్ చేసుకుంటారనమాట. యాంగర్ని బయట ఎక్స్ప్రెస్ చేయకుండా బాటిల్ అప్ చేసేసుకుంటారు అనమాట. చేసేసుకొని అలా సప్రెస్ చేసుకొని వాళ్ళ మీద డిపెండెంట్, వాళ్ళు పెట్స్ ఉంటాయి కొంతమందికి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద డిపెండ్, లేదు పిల్లలు ఉంటారు, వాళ్ళ మీద అవుట్లెట్ చేస్తారనమాట. వాళ్ళ యూజువల్లీ ఎందుకు అలా చేస్తారంటే దే డోంట్ వాంట్ టు కాన్ఫరెంట్ అనమాట. ఇప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ వచ్చింది, వాళ్ళకి కోపం వస్తే కాన్ఫరెంట్ చేసి ఆర్గ్యుమెంట్ చేయడం ఇష్టం ఉండదన్నమాట వాళ్ళకి. ఉండకుండా వాళ్ళు మనసులో సప్రెస్ చేసుకొని తర్వాత ప్యాసివ్ అగ్రెషన్ ఎలా చూపిస్తారంటే వాళ్ళు చేయవలసిన ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందనుకోండి, అలా చేయకుండా వదిలిపెట్టేయడము, లేదు పోస్ట్పోన్ చేయడము కావాలని, లేదు మునుక్కోవడం చిన్నగా. సో ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అది చేయకుండా ఉండడము. సో ఇదేంటంటే ఇట్ విల్ లీడ్ టు లాంగ్ అండ్ డిప్రెషన్. పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, ప్లస్ వీళ్ళకు కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. ఇంకోటి ఓపెన్ అగ్రెషన్ అనేది ఏంటంటే వీళ్ళు చాలా, మీరు ఇంతకుముందు అన్నారు కదా, చాలా డిఫరెంట్ వెరైటీస్లో ఓపెన్గా వాళ్ళ అగ్రెషన్ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. వర్బల్గా చేస్తారు కొంతమంది. వర్బల్గా ఎట్లా అంటే జస్ట్ వర్బల్గా అబ్యూస్ కానీ, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడేది కానీ, సర్కాజం, లేదు వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు, క్రిటిసైజ్ చేసినట్టు కూడా మాట్లాడి హ్యూమిలియేట్ చేస్తారు, బ్లేమింగ్ చేయడము, ఇలా వర్బల్గా చేయొచ్చు. లేదు ఇంకా ఫిజికల్గా ఎట్లా అంటే ఫిజికల్ వయలెన్స్ కూడా, అబ్యూస్ కూడా ఉండొచ్చు. లేదు కొంతమంది ఏం చేస్తారంటే చేతుల్లో ఏ వస్తువు దొరికితే అది తీసుకొని పగలగొట్టేసేయడం, ఇలా కూడా చేస్తారు. కామన్గా వచ్చేది ఏంటంటే రిటాలిటరీ యాంగర్ అంటారు. అది ఏంటంటే మామూలుగా మనం బయట చూస్తుంటాం, ఏదన్నా రోజువారీ పనులలో మనం చూస్తాం, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ అయ్యింది ఇమీడియట్గా మనకు ఒక రియాక్షన్ వచ్చేస్తుంది అనమాట. అది ఎందుకంటే మనకు ఒక థ్రెట్ ఉందో ఏదో ఉంది, వెన్ వీఆర్ అప్రహెండెడ్ అబౌట్ సంథింగ్, ఇమీడియట్గా అది ఒక రెస్పాన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఈ ఓపెన్ యాంగర్ ఏంటంటే ఎదురున్న పర్సన్ చాలా సఫర్ అవుతారు, దానివలన రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దీని నుంచి వీళ్ళు ఏంటంటే ఒక కంట్రోల్ ఉండదు వాళ్ళ యాంగర్ మీద. ఇంకో లాస్ట్ యాంగర్ ఏంటంటే అసర్టివ్ అగ్రెషన్ అంటారు. ఇది చాలా మెచ్యూర్ పర్సన్స్ యూజ్ చేసేదన్నమాట యూజువల్లీ. దీంట్లో రిలేషన్షిప్స్ అనేవి కూడా గ్రో అవుతాయి, అండర్స్టాండింగ్ అనేది బెటర్గా ఉంటుంది. వీళ్ళ అగ్రెషన్ కానీ యాంగర్ కానీ ఎలా డైరెక్ట్ చేస్తారంటే వాళ్ళ గోల్స్ కానీ, వాళ్ళ నీడ్స్, వాంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రీచ్ అవ్వగలిగే లెవెల్కి వెళ్తారనమాట. ఒక వాతావరణం కూడా, ఎన్వైర్న్మెంట్ కూడా, వాళ్ళు వర్క్ చేసే ఎన్వైర్న్మెంట్ కూడా ఎవ్రీబడి విల్ ఫీల్ కంఫర్టబుల్. వేరే వాళ్ళ బౌండరీస్లోకి వెళ్ళి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయరనమాట. ఒకవేళ యాంగర్ వచ్చినా కూడా వీళ్ళు ఏంటంటే ఎదురు వాళ్ళు చెప్పింది వినగలిగే పరిస్థితిలో ఉంటారనమాట. విన్ని అర్థం చేసుకొని ఎంపథెటిక్గా ఉంటారు. అంటే వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించి, ఓ ఇది సిచ్యువేషన్, వీళ్ళకి యాంగర్ వచ్చింది కానీ వాళ్ళు చెప్పింది కూడా వింటారు. విని ఒకవేళ దానికి సొల్యూషన్ ఏంటి, స్ట్రాటజీస్ ఏవి అడాప్ట్ చేయాలి మనం దీన్ని రిజాల్వ్ చేయడానికి, ఈ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడానికి, ఇంకోసారి ఇలా అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది వాళ్ళు స్ట్రాటజీస్ డెవలప్ చేస్తారనమాట. సో వేరే వాళ్ళు కూడా వీళ్ళతో కంఫర్టబుల్గా ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే మిగతా 2 రకాలలాగా వాళ్ళు బాటిల్ అప్ చేసుకొని ఇట్లా సప్రెస్ చేసేసుకొని యాంగర్ని, అలా అగ్రెషన్ ఎక్కువ అయిపోయి ఇంకొకరి మీద చూపించడం కానీ, లేదు ఫిజికల్గా కానీ
సైకలాజికల్గా కానీ మిగతా వాళ్ళని వర్బల్గా కానీ అబ్యూస్ చేయడం కానీ ఇలా విసిరి కొట్టడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట వీళ్ళలో. ఓకే ఓకే. సో ఈ 3 టైప్స్ ఆఫ్ యాంగర్స్ ఉంటాయి. మనకి ఈ యాంగర్స్ ఉన్నప్పుడు మనకు కోపింగ్ స్ట్రాటజీస్ ఎలా అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. వెన్ ఏ పర్సన్ కమ్స్ టు అస్, ఒక వ్యక్తికి అవగాహన ఎలా రావాలి అని అంటే ఏ టైప్ నేను బిహేవ్ చేస్తున్నాను యాంగర్లో, సో ఈ యాంగర్ ఎందుకు వస్తుంది, అసలు కారణం ఏంటి అనేది ఒకటి ఆలోచించుకోవాలి. కారణాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా కానీ ఇరిటేషన్ ఉన్నా కానీ, లేదు ఎవరన్నా నెగ్లెక్ట్ చేశారనుకోండి, లేదు వాళ్ళని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా అలా తీసుకున్నా కానీ కూడా, తర్వాత ఏదన్నా హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉంటుంది కొంతమందికి, ఈవెన్ హెల్త్ ఎమర్జెన్సీస్, మన ఫిజికల్ ఫ్రీడమ్ని రెస్ట్రిక్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది కోవిడ్ అప్పుడు, ఫ్రస్ట్రేట్ అయిపోతారు అనమాట. హెల్ప్లెస్ సిచ్యువేషన్లో యాంగర్, అగ్రెషన్ ఇవన్నీ అయిపోతాయి అనమాట. అందుకని ఫైట్స్ అవి చాలా ఆ టైంలో ఫ్యామిలీస్లో జరిగేవి అనమాట. ఇంట్లో స్ట్రెస్ ఎక్కువైపోయి చాలామంది డిప్రెషన్కి కూడా లోన్ అయ్యారనమాట. సో ఇవి ఏంటి కారణాలు అనేసి మనము ఒకసారి సార్ట్అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ ఎందుకు వస్తుంది, విచ్ ఈజ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ కాజింగ్ యాంగర్ అనేది ఒక డైరీ పెట్టుకొని నోట్ చేసుకోవాలి. ఏ టైంలో వస్తుంది, ఆఫీస్లో వస్తుందా, ఇంట్లో వస్తుందా, ఎక్కడ వస్తుంది, ఏ సిచ్యువేషన్స్లో వస్తుంది, యాంగర్ వచ్చినప్పుడు ఎలా యాక్ట్ చేస్తున్నాను అనేది ఒక మెయింటైన్ చేసుకోవాలి. చేసుకొని ఎన్నిసార్లు అలా వస్తుంది అనేది మెయింటైన్ చేసుకుంటే మనకి ఒక వ్యక్తికి తెలుస్తుంది అనమాట ఏ సిచ్యువేషన్స్లో వస్తుంది, అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఆ సిచ్యువేషన్ని అనేది ఇవన్నీ రాసుకుంటే తెలుస్తుంది మనకి ఎన్నిసార్లు వస్తుంది, ఏ సిచ్యువేషన్స్లో వస్తుంది. సో మన దగ్గర ఏదైనా తప్పు ఉందా, ఇవి ఎలా సరి చేసుకోవాలనేది అనలైజ్ చేసుకోవాలన్నమాట. లేదు సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్ దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. బేసిక్ టిప్స్ మనం చెప్పేవి ఏంటంటే, ఎప్పుడైనా కానీ యాంగర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అడ్రినల్ రష్ అనేది ఉంటుంది. ఎవరికైనా యాంగర్ కానీ, ఒక ఫ్లైట్ కానీ, ఫియర్ కానీ, యాంగ్జైటీ ఉన్నప్పుడు, ఏదైనా స్ట్రాంగ్ డిస్కషన్స్ అవుతున్నప్పుడు అది ఒక రేజ్ అనేది వస్తుంది. అట్లాంటప్పుడు కూల్ డౌన్ అయ్యి జస్ట్ స్లోగా బ్రీదింగ్ అండ్ బ్రీద్ అవుట్ చేసుకోవాలి. ఒక 8 to 10 times ఫోకస్ ఆన్ బ్రీదింగ్. అండ్ ఏదన్నా అనే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మనం అన్నాక అది మాట వెనక్కి తీసుకోలేము. దాంతో చాలా పెద్ద పెద్ద రిలేషన్షిప్స్, మంచి మంచి రిలేషన్షిప్స్ కూడా స్పాయిల్ అవుతాయి అన్నమాట. సో థింక్ దానికి ఏంటంటే కౌంట్ చెప్పడం ఈజీ, కానీ వాళ్ళకి ఆ టైంలో ఫాలో చేయాలంటే కొంచెం కష్టం. కానీ అలవాటు చేసుకుంటే మటుకు దే కెన్ డెఫినెట్లీ దే కెన్ ఫాలో విత్ బై ట్రైనింగ్ దెమ్సెల్స్ అనమాట. సో కౌంట్ చేయడము, స్లోగా బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ చేసుకోండి. లేదు ఇంకేదన్నా అనేస్తాను, ఇంకేదన్నా చేస్తాను అని అనిపిస్తే ఆ ప్లేస్ నుంచి పక్కకి వెళ్ళిపోవడం అనమాట. కొంచెం కూల్ డౌన్ అయ్యాక, ఆ 5-10 minutes అయ్యాక అడ్రినల్ రష్ కూడా తగ్గుతుంది. సో దే విల్ కూల్ డౌన్ అనమాట. కూల్ డౌన్ అయ్యాక మళ్ళీ వచ్చి తర్వాత ఎదురు వ్యక్తి కూడా అలానే ఇంకా యాంగర్లో ఉన్నప్పుడు మాట్లాడకుండా అంత తగ్గాక తర్వాత డిస్కషన్ పెట్టుకోవాలి ఏదైనా కానీ. ఇంకొకటి ఏంటంటే, ఒక్కోసారి ఈ యాంగర్ అనేది, అగ్రెషన్ అనేది ఈ పెరిఫరీస్ నుంచి వెళ్తుంది. అంటే కాళ్ళతో, చేతుల్లో, నోటి ద్వారా వర్బల్గా కానీ. సో ఏదన్నా అలా అనిపిస్తే రూమ్లోకి వెళ్ళేసి ఒక పిల్లో తీసుకొని జస్ట్ ఇట్లా గోడకు వేసి కొట్టడం కానీ, లేదు దే కెన్ గో ఫర్ ఎక్సర్సైజ్ అనమాట. ఫిజికల్ లైక్ వాక్ ఆర్ రన్ ఆ టైంలో అనమాట. దాన్ని ఆ ఫిజికల్గా ఏదైతే ఎనర్జీ బూస్టప్ ఆ టైంలో సర్జ్ వస్తుందో దాన్ని అవుట్లెట్ చేసుకోవడానికి దే కెన్ ఎక్సర్సైజ్ ఎట్ ద టైమ్, దే కెన్ జస్ట్ గో అవుట్ ఫర్ ఎ వాక్. రెగ్యులర్గా లైఫ్లో యోగా అనేది, మెడిటేషన్ అనేది, తర్వాత రిలాక్సేషన్ మెథడ్స్ ఉంటాయి, జాకబ్సన్స్ రిలాక్సేషన్ మెథడ్స్. అవి ఏంటంటే, ఇప్పుడు యాంగర్ వస్తున్నప్పుడు ఆలోచించుకో అని చెప్తాం మనం వచ్చినప్పుడు. నీ సరౌండింగ్స్ ఎలా మారిపోతున్నాయి, సో నీ బాడీలో చేంజెస్ కూడా. ఇది విత్ ట్రైనింగ్ సాధ్యపడుతుంది. ఆటోమేటిక్గా ఈ జా మజిల్స్ టైటన్ అయిపోతాయి కోపం వచ్చినప్పుడు. ఈ బాడీ మజిల్స్ కూడా షోల్డర్స్ ఇవి టైటన్ అయిపోతాయి. సో అవి రిలాక్స్ చేసుకోండి అని చెప్తాం అనమాట. స్లోగా రిలాక్స్ యువర్ సెల్ఫ్. అండ్ వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ అఫర్మేషన్స్ అనమాట. I can do well, I can do better, I can be relaxed. ఇట్లా ఈ విధంగా అనమాట. వాళ్ళకి సెల్ఫ్ అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు డైరీ ఒక 10 days అయ్యాక మళ్ళీ దే కెన్ గో బ్యాక్ అనమాట. ఓకే. సో నేను ఐ కుడ్ ఓవర్కమ్ అని వాళ్ళకి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుందన్నమాట.
సో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఒక్కోసారి కొందరికి బాగుండవు, వర్క్ సిచ్యువేషన్స్ బాగుండవు, కొన్ని మన చేతుల్లో లేనివి దే షుడ్ ట్రై టు యాక్సెప్ట్ దట్ అండ్ దెన్ మూవ్ ఆన్ అనమాట, టు కీప్ దేర్ బాడీ అండ్ మైండ్ ఇన్ ఎ హెల్దీ వే. సో దే షుడ్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ లెట్ గో, ఓకే ఓకే, టు ఫర్గివ్ దెమ్ అండ్ టు బీ ఫర్గివెన్ అనమాట. సో ఇది మనం మెయిన్ ఇది పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ పిల్లల్లో ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ అనేది మనము పిల్లలకి పిల్లల మీద చిన్నప్పుడే నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు లెర్న్ బిహేవియర్స్ ఉంటాయి, దే లెర్న్ బై సీయింగ్ దేర్ ఎల్డర్స్ కానీ పక్కన వాళ్ళు కానీ. సో వాళ్ళకి పేరెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అయితే దే షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట, హౌ టు బిహేవ్ అప్రోప్రియేట్లీ, ద యాంగర్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు, ప్రొడక్టివ్గా ఉండాలి. యాంగర్ వలన ఇంకొకరికి నష్టం జరగకూడదు, దాని వలన మనకి ఒక మంచి రిజల్ట్ ఉండాలి. ఆ యాంగర్ ఎందుకు వచ్చింది అనేది ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఒకటి. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి కోపం వస్తే వాళ్ళ రియాక్షన్స్కి వాళ్ళ ఎమోషన్స్కి మనము రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఏంటంటే ఇన్ అప్రోప్రియేట్ వే అవుట్లెట్ చేసే విధంగా మనం వాళ్ళకి గైడ్ చేయాలి, యాజ్ పేరెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ. తర్వాత వాళ్ళు మనతో ఫ్రీగా కూర్చొని ఏదైనా కానీ ఓపెన్గా సిన్సియర్గా వితౌట్ ఎనీ ఇది దాచిపెట్టకుండా ఆనెస్ట్గా డిస్కస్ చేసుకునేటట్టు వాళ్ళ ఫీలింగ్స్ కానీ అవి పేరెంట్స్ ఆ చనువు ఇవ్వాలి పిల్లలకి. ఇవ్వగలిగితే ఒకవేళ ఒక్కోసారి బుల్లింగ్ అవుతుంది, దానివల్ల యాంగర్ అగ్రెషన్స్ కూడా వస్తాయి పిల్లల్లో. సో కొన్ని దాచిపెడతారు, అలాంటివి ఎలా అవుట్లెట్ చేసుకోవాలి, కోపింగ్ మెకానిజమ్స్ తెలియవు అనమాట పిల్లలకి. సో ఒక్కోసారి ఇరిటేషన్స్ కూడా పిల్లల్లో డిప్రెషన్ అనేది ఇరిటేషన్ లాగా కనిపిస్తుంది పిల్లల్లో. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఈ యాంగర్ అనేది డిప్రెషన్ లాగా అవ్వకుండా. అది ఇరిటేషనా లేదంటే డిప్రెషనా అనేది కాన్స్టెంట్ క్రానిక్ స్ట్రెస్ వలన కూడా వస్తుంటుంది. పిల్లలకి చాలా స్ట్రెస్ ఉంటుంది ఈ కాలంలో. సో బికాజ్ ఆఫ్ ఏమంటారు సో మెనీ థింగ్స్, స్కూలు స్ట్రెస్, అన్ని స్ట్రెస్. సో వాళ్ళకి ఏంటంటే దీంతో పాటు యోగా, మెడిటేషన్, తర్వాత రిలాక్సేషన్ మెథడ్స్ ఇవన్నీ, తర్వాత డైలీ ఎక్సర్సైజింగ్, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ. సో ఇవన్నీ కాకుండా సప్రెస్ చేస్తూ ఉంటారు కదా కోపాన్ని, బయటకు చూపించకుండా దాన్ని అలా కంట్రోల్ చేసుకొని అలా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మంది చెప్తారు. నిజమైన అది ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు దాన్ని? ఇప్పుడు ఈ సప్రెస్ చేసుకోవడం అనేది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు యాంగర్ అనేది యూజువల్లీ ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడుతుంది అనమాట. ఇవన్నీ మనము దృష్టిలోకి తీసుకొని వాళ్ళు ఎందుకు వాళ్ళు అలా సప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది యాంగర్, ఇట్ ఈస్ బికాస్ దే ఆర్ హెల్ప్లెస్. ఆ సిచ్యువేషన్లో హెల్ప్లెస్ ఉండి అలా సప్రెస్ చేసుకోవాల్సి వస్తుందా, వాళ్ళకి సపోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా ప్యాసివ్ అగ్రెషన్ ఈజ్ వెరీ డేంజరస్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి బీపీస్, హైపర్ టెన్షన్స్ స్టార్ట్ అవుతాయి, డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్ వలన స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ వస్తాయి, ఇమ్యూనిటీ ఇష్యూస్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తుంటాయి, తొందరగా దే ఫాల్ సిక్ అండ్ ఆల్ అనమాట. ఎప్పుడు ఇరిటబుల్ ఉంటారు, పిల్లలతో కూడా సరిగా మాట్లాడలేకపోతారు, ఒక్కోసారి వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేటెడ్ ఇదిగా ఉంటే ఎదురు పర్సన్ మీద చూపించలేక వాళ్ళు చిన్నపిల్లల మీద, డిపెండెంట్ వాళ్ళ మీద వాళ్ళు కోపం తీర్చేసుకుంటూ ఉంటారు అనమాట, కొట్టడము. ఎవరో ఒక పర్సన్ మీద ఫోకస్ ఉంటుంది మళ్ళీ, అది డిపెండెంట్ వాళ్ళు ఉంటారు అనమాట, యూజువల్లీ డిపెండెంట్. సో ఐదర్ చాలా డిపెండెంట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళన్నా ఉండొచ్చు, పెట్స్ ఉంటాయి కదా, పెట్స్ మీద ఉండొచ్చు, లేదు వాళ్ళ పిల్లల మీద, డిపెండెంట్ ఉన్న పిల్లల మీద కూడా ఆ కోపంని అలా తీర్చేసుకుంటారనమాట. ఓకే. సో వాళ్ళకు కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఫైనల్గా కోపంలో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఇవన్నీ చూసాం కదా. అందరూ ఆలోచించేది ఏంటంటే కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఏ మెథడ్స్ ఉన్నాయి దీనికి అనేది ఇన్డెప్త్గా వెళ్దాం మనం. ఇప్పుడు కోపంని కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఇమ్మీడియట్గా ఫస్ట్ కౌంట్ చేసుకోవడం, కాన్షియస్గా మనం ఏ సరౌండింగ్స్లో ఉన్నాం అనేది కాన్షియస్నెస్ తెచ్చుకొని మన రియాక్షన్ వలన ఎదురు వాళ్ళ చుట్టూ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది,
అనేది ఒకటి మనం దృష్టిలోకి ఆ టైంలో కాన్షియస్గా తెచ్చుకొని ఆ జాస్ని, ఈ షోల్డర్ మజిల్స్ని రిలాక్స్ చేసుకొని స్లోగా కౌంట్ చేస్తూ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ చేయాలి. స్లోగా 1 2 3 అని కూల్ డౌన్ అని సెల్ఫ్ ఇది ఇచ్చుకుంటూ, లేదు అంత పరిస్థితి లేదు అక్కడ అన్నప్పుడు దే షుడ్ మూవ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. ఓకే, అది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రిలాక్సేషన్ మెథడ్స్ నేర్పిస్తాం కొన్ని. హోల్ బాడీ రిలాక్సేషన్ అనమాట, జాకబ్సన్స్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటాం. సో వాళ్ళకి జస్ట్ లై డౌన్ చేసుకొని ఫ్రమ్ హెడ్ టు టో, లైక్ 4 హెడ్ మజిల్స్, ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ మజిల్స్ తీసుకొని టైటన్ చేయమని చెప్తాం అనమాట. స్లోగా లైక్ 0 నుంచి కౌంట్ చేస్తాం. 0 1 2 3 4 5. అది గ్రేడెడ్గా స్లోగా ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేయాలన్నమాట. టైటన్ చేయడం, కాంటాక్ట్ చేయాలి. సో మళ్ళీ 5 నుంచి మళ్ళీ 0 బ్యాక్ కౌంట్ చేసినప్పుడు స్లోగా అదే గ్రాడ్యువల్గా రిలాక్స్ చేయాలి. డైవర్ట్ అవుతుంది, రిలాక్స్ చేయాలి. లైక్ 4 హెడ్ మజిల్స్ ఉంటాయి, ఇవి టైటన్ చేయాలి. నెక్స్ట్ క్లోజ్ యువర్ ఐ మజిల్స్, ఇట్లా గట్టిగా టైటన్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా 1 0 1 2 3 4 5 అంతసేపు. మళ్ళీ 5 నుంచి 0 కౌంటింగ్ వరకు రిలాక్స్ అనమాట. ఇది ఏంటంటే మనకి లాంగ్ రన్లో హెల్ప్ అవుతుంది. ఇది కోపం వచ్చినప్పుడు కూడా చేయొచ్చు, బట్ ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. తర్వాత జా మజిల్స్ టైటన్ చేయడం, క్లెంచ్ చేయాలన్నమాట. టీత్ని ఎక్కువగా స్లోగా స్టార్ట్ చేసి ఎక్కువ టైట్గా 5 వరకు, సేమ్ అలానే. తర్వాత మౌత్ మజిల్స్, తర్వాత నేప్ ఆఫ్ ద నెక్, మన ఈ నెక్ దగ్గర అనమాట టైటన్ చేయాలి, చెప్తామన్నమాట ఎలా చేయాలి. తర్వాత షోల్డర్ తర్వాత ఆర్మ్స్, తర్వాత ఫిస్ట్ అనమాట. మన ఫిస్ట్ గ్రాడ్యువల్గా 5 ఇంచ్ పాటుకి ఎక్కువ టైట్ చేసి మళ్ళీ స్లోగా రిలీజ్ చేయడం అనమాట. అలాగే అబ్డామెన్ మజిల్స్, తర్వాత థై మజిల్స్, తర్వాత పాదాలు అనమాట, కాఫ్ మజిల్స్. ఇలా రిలాక్స్ చేస్తే హోల్ బాడీ రిలాక్స్ అయిపోతుంది. వాళ్ళు ఒక్కోసారి నిద్రపోతారు కూడా. సో దీంతో పాటు కూడా గైడెడ్ ఇమేజరీ అని చేస్తామన్నమాట. సో ఇది రిలాక్స్ చేశాక వాళ్ళకి గైడెడ్ ఇమేజరీలో ఏంటంటే వాళ్ళకి పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ, వాళ్ళని మెంటల్లీ కూడా రిలాక్స్ చేస్తూ, పాజిటివ్ అసర్షన్స్ కూడా ఇచ్చుకుంటూ, వాళ్ళకి వన్స్ దే వేకప్ దే ఫీల్ ప్లజెంట్ అనమాట. లైక్ బ్రీదింగ్ మీద ఫోకస్ చేయమని చెప్తామన్నమాట. క్లోజ్ యువర్ ఐస్, ఇన్ సిట్టింగ్ పోస్చర్ అయినా కానీ లైన్ డౌన్ కంఫర్టబుల్ పోస్చర్లు. సో రిలాక్స్గా పడుకోవడం కానీ కూర్చోవడం చేశాక స్లోలీ యువర్ వాకింగ్ ఆన్ అంటే అది అన్ని సెన్సేషన్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తాం దాంట్లో. అంటే స్మెల్, టేస్ట్, సీయింగ్, టచ్, హియరింగ్, ఇవన్నీ. సో యూఆర్ వాకింగ్ ఆన్ గ్రీన్ గ్రాస్, ఇట్స్ సో వెట్, సో సాఫ్ట్, చాలా ప్లెజెంట్గా ఉంది యూఆర్ వాకింగ్. ఇంకా ముందుకెళ్తే యూఆర్ సీయింగ్ రోజ్ గార్డెన్, చాలా రోజెస్ ఉన్నాయి. దే షుడ్ ఫీల్ ద సెన్సేషన్ ఆల్సో. సో ఆ రోజ్ ఫ్లవర్స్ ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంది, చిన్న పిట్టల శబ్దాలు వినిపిస్తున్నాయి, యూఆర్ జస్ట్ వాకింగ్, బ్రీజ్ వస్తుంది, యూఆర్ ఫీలింగ్ వెరీ రిలాక్స్డ్, సో మచ్ రిలాక్స్డ్, అండ్ యూ ఫీల్ వెరీ హ్యాపీ ఆల్ ద టైమ్. మనకి ఏ పాజిటివ్ సజెషన్స్ కావాలా, యూఆర్ జస్ట్ గోయింగ్ డౌన్ దేర్ అండ్ దెన్ అక్కడ ఒక చెట్టు కింద వెళ్ళేసి హాయిగా యూ లైట్ డౌన్ దేర్ అండ్ యూ వెంట్ టు స్లీప్. ఆఫ్టర్ యూ వోకప్ యూ ఫీల్ వెరీ ఫ్రెష్ అని చెప్పేసి ఇది ఒక గైడెడ్ ఇమేజరీ అనమాట. ఓకే. సో దే ఫీల్ రియల్లీ రిలాక్స్డ్. తర్వాత మనము చెప్పినట్టు యాక్చువల్గా మనకు ఎక్కడి నుంచి ట్రిగర్ వస్తుంది అనేది ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాలి. కోపంతో మనకి డిజాస్టరే కానీ అంతే కదా, అది మంచిగా ఒక్కోసారి ఏంటంటే మనం మంచిగా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది. నేను ఏదైతే అసర్టివ్ అగ్రెషన్ అని నేను చెప్పానో దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మంచిగా ఎదగడానికి ఉపయోగించుకోవాలి. కానీ అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ బిహేవియరల్ వేలో మనము ఒక అవుట్లెట్ చేసి ఒక రేజ్ లాగా, ఒక అగ్రెషన్ లాగా మనము ఇంకొకళ్ళ మీద మనము చూపిస్తే మటుకు మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట వాతావరణం. ఓకే, ఆ మనిషికి కూడా మంచిది కాదు. అవును, వాళ్ళకి మంచిది కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్త్ కూడా మంచిది కాదనమాట. అవును. సో మీరు చెప్పిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటిస్తే మాత్రం కోపం అయితే కంట్రోల్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే మాత్రం థెరపీస్కి రావాల్సి ఉంటుంది. కోపం అనేది ఒక్కోసారి కొన్ని మానసిక జబ్బుల్లో కూడా భాగం ఉంటుంది అనమాట.
సో అది ఎందుకు వస్తుంది అనేది కూడా అసెస్ చేసుకోవాలి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీస్ అని ఉంటాయి, అవి కూడా ఇస్తామన్నమాట. కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తాము. ఫ్యామిలీలోనే ఒక ప్రాబ్లం ఉంది అని అంటే అసలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. ఆ వ్యక్తిలో ప్రాబ్లం ఉందా, లేదు కపుల్లో ప్రాబ్లం ఉంది, ఫ్రిక్షన్ వస్తుంది అంటే ఇద్దరిని అసెస్ చేసి కంపాటబిలిటీ చూసి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది, వాళ్ళని ఎలా హౌ టు డీల్ విత్ ద కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అనేది కూడా మేము నేర్పిస్తాం అన్నమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి సక్సెస్ మంత్ర. మరో సక్సెస్ మంత్రాలో మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.